హిరణ్యకశపుడి పొట్ట చీల్చినప్పుడు నరసింహస్వామి వారికి చేతికి రక్తం అంటుతుంది. ఆ రక్తాన్ని కడుక్కున్న నిజమైన ప్రదేశం ఇదే. ఇప్పుడు మీకు చూపించబోయే ప్లేస్ ఏంటి అంటే, మీరు మహావతార్ నరసింహ సినిమా చూస్తే అందులో హిరణ్యకశిపుని చంపుతున్న టైంలో ఇట్లా పేగులు చీలుస్తాడు కదా, ఆ టైంలో ఏమవుతుందంటే ఆ స్వామి వారికి చేతి నిండా, చేతి గోల నిండా బ్లడ్ అంటుతుంది, రక్తం అంటుతుంది కదా. ఆ రక్తం ఏవైతే ఉందో దాన్ని కడుక్కుంటాడు ఆ స్వామివారు, అయితే కడుగుతారు కదా. ఆ కడుక్కునే కరెక్ట్ ప్లేస్ ఏదైతుందో ఇదే అనమాట. ఇక్కడ మీరు చూస్తే రక్తగుండం అని చెప్పేసి రాసైతే ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం రక్తంగా ఎరుపు రంగు కలర్లో మీకు కనిపిస్తూ ఉంది. అక్కడ మీకు చూస్తే ఇప్పటికీ కూడా మీకు ఎరుపు రంగులు కనిపిస్తూ ఉంది చూడండి. దీన్ని రక్తగుండం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నాకైతే అసలు ఇలాంటి ప్లేసులు రియల్గా నేను చూస్తున్నా అంటే నా జన్మ చాలా ధన్యమైందని నేను భావిస్తున్నాను. నా వల్ల మీరందరూ చూస్తున్నారు కాబట్టి మీ జన్మ కూడా ధన్యమైందని చెప్పేసి భావిస్తున్నాను. మీరు మహావతార్ నరసింహ సినిమా చూశారనుకోండి, ఆ నరసింహ అవతారం ఎలా వచ్చింది అనేది కంప్లీట్గా అర్థమవుతుంది. అండ్ చాలామందికి ఆల్రెడీ స్టోరీ కూడా తెలిసిందే, ఆ నరసింహస్వామి అవతారం ఎలా వచ్చిందనేది. మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. ఆ అవతారం ఎలా వచ్చిందంటే, మీకు అందరికీ విష్ణుదేవుడు తెలిసే ఉంటారు. విష్ణుదేవుడికి ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో జయ, విజయ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళు ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో ఒకరోజు బ్రహ్మ మానసపుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విష్ణుదేవుని కలవడానికైతే వస్తారు. విష్ణుదేవుని కలవడానికి వచ్చినప్పుడు ఆ ద్వారపాలకులు అయితే విష్ణుదేవుని కలవడానికైతే ఎలో చేయరనమాట. అలా ఎలో చేయనందుకు ఆ బ్రహ్మ మానస పుత్రులు ఎవరైతే ఉన్నారో ఆ ద్వారపాలకులైన జయ విజయలకు ఏం చేస్తారంటే ఒక శాపం అయితే ఇస్తారనమాట. ఆ శాపం ఏంటి అంటే, మీరు వచ్చే జన్మలో అంటే మీరు మనుషుల్లాగా పుట్టి వాళ్ళు అనుభవించే కష్టాలు ఏవైతే ఉన్నాయో రాక్షసుల్లాగా మీరైతే జన్మిస్తారని చెప్పి చెప్తారు. సో ఆ ద్వారపాలకులు విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారం ఏం లేదా, పరిహారం ఏం లేదా అని అడిగితే ఆ విష్ణుదేవుడు అంటాడు కదా, దీనికి పరిష్కారం లేదు కానీ ఒక కొంచెం తగ్గించే ఛాన్స్ అయితే ఉంటుంది ఆ శాపం ఏదైతే ఉందో. అదేంటి అంటే, మీరు నన్ను విడిచి ఒక 7 జన్మలు నన్ను పూజించుకుంటూ ఉండాలి, ఇంకోటి నాకు శత్రువులుగా 3 జన్మలుగా పుట్టాలి అని చెప్పేసి అంటారు. సో అప్పుడు ఆ ద్వారపాలకులు ఏమంటారంటే, మిమ్మల్ని వదిలి మేము 7 జన్మలు అయితే ఉండలేము, ఒక 3 జన్మలు మీకు శత్రువులుగానే ఉంటామని చెప్పేసి అంటారు. దాని తర్వాత వాళ్ళు హిరణ్యాక్షుడుగా అండ్ హిరణ్యకశిపుడుగా పుడతారనమాట. హిరణ్యాక్షుడు ఏం చేస్తాడంటే, భూదేవి ఉంటుంది కదా, భూదేవిని దాచిపెడతాడు. ఆ భూదేవిని దాచిపెట్టినప్పుడు భూదేవిని కాపాడడానికి విష్ణుదేవుడు వరాహ రూపంలో వచ్చి భూదేవిని కాపాడి ఆ హిరణ్యాక్షుడిని చంపేస్తాడు. దాని తర్వాత హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి అవతారంలో వచ్చి చంపేస్తాడనమాట. హిరణ్యకశిపుడికి ఒక బాబు పుడతాడు. ఆ బాబు ఎవరో కాదు, ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు కంప్లీట్గా హరిభక్తుడు అనమాట, విష్ణుదేవుడు భక్తుడు. కానీ ఆ విషయం అనేది హిరణ్యకశిపుడికి నచ్చదు. హిరణ్యకశిపుడికి నచ్చక ఆ బాబుని, ఆ ప్రహ్లాదుని చంపాలని చూస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విష్ణుదేవుడు ఆ ప్రహ్లాదుని కాపాడుతూ ఉంటాడు. చివరిగా ఒకరోజు కోపం వచ్చేసి హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే, నీ దేవుడు అంతటా ఉన్నాడన్నావు కదా, ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పేసి అంటాడు. నా హరి అంతటా ఉంటాడు అని చెప్పేసి ప్రహ్లాదుడు అనగానే ఓ పెద్ద ఆయుధం తీసుకొని, గద తీసుకొని ఆ స్తంభాన్ని అయితే పగలగొడతాడు. అలా పగలగొట్టినప్పుడు విష్ణుదేవుడు నరసింహ అవతారంలో వస్తాడు. దానికంటే ముందు హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి దగ్గర ఒక గొప్ప వరం తీసుకుంటాడు. ఆ వరం ఏంటి అంటే, తనకి ఒక చావు లేకుండా ఉదయం కానీ రాత్రి కానీ ఇంకా ఆకాశంలో కానీ భూమి మీద కానీ మనుషులతో కానీ అండ్ జంతువులతో కానీ ఎక్కడ తనకి మరణం లేకుండా ఒక వరం అయితే తీసుకుంటాడు. ఈ వరాన్ని చాలా ఇంటెలిజెంట్గా విష్ణుదేవుడైతే దాన్ని తీసేసి కరెక్ట్గా సాయంత్రం పూట ఒక నరసింహ అవతారం, ఇలా ఒక సగం మనిషి సగము సింహ రూపంలో వచ్చి తన చేతి వేలు గోళ్ళతోటి పొట్టను చీల్చి ఏం చేస్తాడంటే పేగులు మెల్లో వేసుకొని హిరణ్యకశిపుని చంపేస్తాడు. ఈ రక్తగుండం నుంచి కొంచెం ముందుకెళ్ళిపోయి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తే ఉగ్రస్తంభానికి వెళ్ళే దారి అయితే వస్తుందన్నమాట. వెళ్ళే దారంతా చూడండి ఎంత షార్ప్గా ఉందో, చాలా పచ్చదనంతో వాటర్ ఫాల్స్ కారుతూ కూడా చాలా మంచిగా ఉందన్నమాట. ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఈ ప్రదేశాన్ని బాగా
ఎంజాయ్ చేస్తారు, బాగా నచ్చుతుంది కూడా. అండ్ ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ భయంకరంగా ట్రెక్కింగ్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కటి కూడా రాళ్ళు రప్పలతోటి ఎలాంటి మెట్ల సదుపాయం లేకుండా ఓన్లీ తాళ్ల సాయంతోనే ఈ అహోబిల ఉగ్ర స్తంభాన్ని అయితే ఎక్కాలి. మొత్తం చుట్టూ చూసుకుంటే నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. అలా ధైర్యవంతంగా ట్రెక్కింగ్ చేసిన తర్వాత చివరిగా ఆ నరసింహస్వామి వారి పాదాలున్న ఉగ్ర స్తంభం అయితే వస్తుంది. ఈ ప్లేస్‌లోనే నరసింహస్వామి వారు తన ఫస్ట్ అవతారం ఏదైతుందో ఫస్ట్ ఇక్కడే పట్టారనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ నేను పెట్టాను. దాన్ని చాలామంది చూశారు. అండ్ చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. చాలా ధైర్యవంతంగా సాహసం చేశారని కూడా చెప్పారు. నేను ఇంకా ఈ విలేజ్ విహార టీమ్ అందరం కలిసి చాలా సాహసం అయితే చేశాము. మీ అందరికీ ఈ వీడియో చూపించాలని చెప్పేసి. ఈ అహోబిలంలో మొత్తం నవ నారసింహ క్షేత్రాలుంటాయి. మీరు ఇక్కడికి వస్తే మీరు ఆ 9 క్షేత్రాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ క్షేత్రాల్లో నరసింహస్వామి వారు డిఫరెంట్ అవతారాల్లో కనిపిస్తూ ఉంటారనమాట ఆ స్వామివారు అనేది. అండ్ ఇక్కడ చూస్తే అహోబిల ఉగ్రస్తంభం చూడండి ఎంత భయంకరంగా ఉందో. చుట్టూ నల్లమల అడవి, ఒక చిన్న సన్నటి కొండ మీద మనమైతే ఉంటాము. చుట్టూ లోయ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా వైల్డ్ గా ఉంటాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నరసింహస్వామి గోవిందా గోవిందా. నరసింహస్వామి గోవిందా గోవిందా. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం నమో భగవతే వాసుదేవాయ.